మాస్టర్తో మాట మంతి కార్యక్రమం స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. అధికారంలోకి రాబోతుందని మేము జనసేన సైనికులు కానీ జనసేన పార్టీ అంతా కూడా అడాడుగా ఉంటున్నారండి. అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది సార్? అసలు గ్రౌండ్ రిపోర్టు మీ ఎంపీస్ కానీ మీ ఎమ్మెల్యేస్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. గ్రౌండ్ రిపోర్ట్ ఒక అధికార ప్రతినిధిగా నేను చెప్పే కంటే ప్రజల అభిప్రాయం అన్నది ఆల్రెడీ డిసైడ్. ఎందుకంటే సాధారణంగా ఏ పార్టీ అయినా సరే మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తారు. కేఏ పాల్ కూడా అంటాడు, నేనే సీఎం అవుతానా అంటాడు. అది కాదు అంటుంది, ప్రజల నుంచి ఇటువంటి ప్రజాగళం ఎలా వస్తుందో బయటికి, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా వస్తున్నాయని తెలుసుకుంటే గతంలో చూశారు ప్రభుత్వాలని, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రజలు చూశారు, నమ్మారు, ఓటేశారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, 22 మంది ఎంపీలను ఇచ్చారు. మాట్లాడితే బైబిల్, ఖురాన్, భగవద్గీత నా మేనిఫెస్టో అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా బైబిల్, ఖురాన్, భగవద్గీతలను కూడా అవమానపరుస్తూ అతను మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని చేయకపోయినా కళ్ళు అర్పకుండా అబద్ధాలు ఆడుతూ అన్నీ చేశానని చెప్తాడు. నిన్న కూడా మనం చూసాం, మన కొత్త మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేస్తుండగా ఆయన మాట్లాడే మాటలు అసలు ఆ భారతదేశంలోనే ఎవరో ఇటువంటి మేనిఫెస్టో పెట్టలేదని, లేకపోతే గతంలో 2019 నుంచి 24 వరకు ఆయన చేసినటువంటి పరిపాలన అసలు భారతదేశానికి ఎవరో చేయలేదన్నట్టుగా అబద్ధాలు వదిలివేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు కదా, ప్రజలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. మాకు ఇస్తుంది 10 రూపాయలు ఇస్తున్నాడు, మా దగ్గర నుంచి 100 రూపాయలు లాక్కుంటున్నాడు అనే విషయం ప్రజలకు తెలియదంటారా? అది ఏదైనా సరే రాజకీయాల్లో మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఏ పార్టీ ఎలా మాట్లాడుకున్నా ప్రజలది ఒక వేవ్ అవుతుంది. 2019 ఎన్నికలకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ అనే పదగా పెట్టింది. అయినా కూడా ఒక్క ఛాన్స్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా, ఒక ఛాన్స్ ఇద్దాం అనేటువంటి ఒక వేవ్ అయితే తెలిందో ఆ వేవ్ ముందు ఏం ఆగం. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని విద్యనా సరే, ఇతని అధికారం కూడా చూద్దాం, ఇతని పరిపాలన కూడా చూద్దాం అనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది కాబట్టి వాళ్ళకి అంత మెజార్టీ ఇచ్చారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన మాటలేంటి, నేను 6 నెలల్లోనే అద్భుతమైన పాలన అందించి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను అటువంటి మాటలు మాట్లాడాడు. బట్ 6 నెలలకు అది 58 నెలలు అయింది. ఒక్కటి పూర్తి చేశాడా? 2019 ఎన్నికల్లో ఏవైతే చెప్పాడో హామీలో దాంట్లో ఏదైనా సంపూర్ణంగా ఒకటైనా పూర్తి చేశాడంటే పూర్తి చేసేసాం 99% అని వాళ్ళు చెప్తారు, కానీ వాస్తవ రూపంలో ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి మార్పు కోరుకుంటున్నారు. మీరు అన్నారు చూసారా, గ్రౌండ్ రిపోర్ట్ అన్నది మార్పు తథ్యం. ఓకే, మార్పు తథ్యం, కూటమి విజయం తథ్యం. ఇక్కడ తెలంగాణలో కూడా మార్పు జరిగిందే, సెంట్రల్లో కూడా మార్పు అని అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఏంటి, ఆంధ్రప్రదేశ్లో గురించి అది ఖచ్చితంగా కూటమి అధికారంలో రాబోతుంది. ఎందుకంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రజలు పడుకుంటే పైన 3 రెక్కలు కనపడుతున్నాయి సార్, పైన ఫ్యాన్కి 3 రెక్కలు కనపడుతున్నాయి. ఓ రెక్క మీద గొడ్డలు కనపడుతుంది, ఓ రెక్క మీద కోడికత్తి కనపడుతుంది, ఓ రెక్క మీద గులకరాయి కనపడుతుంది. ఏ టైంలో ఏదో వచ్చి మీద పడుతుందని భయంగా ఉన్నారు ప్రజలు. ఓకే, ఖచ్చితంగా అందుకనే మార్పు కావాలి. ఎందుకు మాకు ఈ పరిస్థితి? ఈరోజు గ్రామాల్లో కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మన అందరికీ తెలుసు కదా. ఎక్కడైనా అన్ని చోట్ల ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు, అధికార పార్టీ వారికి సంబంధించినటువంటి పనులే తప్ప ప్రతిపక్ష వారికి కానీ ఎవరికైనా గొంతు లేదు. ఎవరి దాకా ఎందుకు? మీడియా గొంతుందా? మీడియా మాట్లాడుతున్న 2430 అని జీవో తీసుకొచ్చి ఇంతవరకే మాట్లాడాలనేటువంటి ఇబ్బందులు, కొన్ని చోట్ల కొన్ని ఛానల్స్ని కట్ చేసేటువంటి ఇబ్బందులు, వాళ్ళందరినీ భయపెట్టి, అంటే ఒక విధమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది. సరే, ప్రజలు బయటికి రాలేకపోవచ్చు, గట్టిగా తిరగబడలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే టైంకి ఓటు అనే బ్రహ్మాస్త్రం ఉంది కదా. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బటన్లు నొక్కినా ఒకే ఒక్క నొక్కుతారు ఓటు అనే బ్రహ్మాస్త్రంతో, అప్పుడే సరైన తీర్పు వస్తుంది. అంటే నేను అంటుంది, ఇన్ని చెప్పుకున్నా ప్రజలు ఆల్రెడీ వన్ సైడ్ డిసైడ్ అయిపోయిన తర్వాత, వారు వన్ సైడ్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేరండి ఇంకా. ఎందుకంటే ఇంకా ఇప్పటికే అంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి అహాభావాలు మనం చూస్తే అర్థమైపోతుంది. ఎన్నికలకు ముందు అస్త్ర సన్యాసం. ఎందుకంటే అందరూ అనుకున్నారు ఈ పెన్షన్ స్కీమ్ వచ్చి మనం కూటమి 4000 ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 5000 చేసేస్తాడేమో అని ఇటువంటివన్నీ ఊహించారు. కానీ అవన్నీ చేయకుండా సాధ్యమైనంత వరకే నేను చేస్తాను అనేటువంటి ఒక సింపతి ఏదో క్రియేట్ చేద్దామని చూసాడు. పాపం కుదరలా. అందుకని ఆయన చెప్పేటువంటి అవాతాతలు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళలు కావచ్చు, 4000 ఇచ్చే కూటమి కావాలా, 3000తో సరిపెట్టే జగన్మోహన్ రెడ్డి కావాలనేది ఆలోచించుకుంటారుగా. అంటే కూటమికి గిఫ్ట్ ఇచ్చినట్టు అయిందండి. అంటే దాంతోపాటు ఇప్పుడు పెన్షనర్లే ఉందంటే ఇష్యూ జరుగుతుంది అదే కదా. ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెల తీసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు కూటమి అలా కాదు కదండి, ఓ 2 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు కలిపి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు.
ఇప్పుడు రేపు పొద్దున వచ్చే నెలలో 4,000 ఇచ్చే 4,000తో పాటు పెండింగ్ లో ఉన్న 3,000 7,000 కల్పిస్తామని చెప్తున్నారు. అదే సందర్భంలో ప్రతి నెల 4,000 ఇస్తామని చెప్తున్నారు. అంటే వాస్తవాలు ఏంటన్నది ప్రజలకు వివరించి ఏంటో కూటమిలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే పురంధేశ్వర గారు కాదు, పార్టీల పరంగా వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను నమ్మేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రజలు లేరు. ఎందుకంటే ఇచ్చారు అవకాశం ఇవ్వకపోతే పోన్లే ఇతని పరిపాలన ఎలా ఉంటుందో అనుకోవచ్చు. ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయాడు కదా. అందుకని ఖచ్చితంగా మార్పు తథ్యం, కూటమి అధికారంలో రావడం తథ్యం. ఇది ప్రజా తీర్పు. అది అంటే ఇప్పుడు 2 ఎంపీ సీట్లు ఉన్నాయండి, 21 ఎమ్మెల్యే సీట్లు అనుకుంటాను. ఎంతమంది గెలవచ్చండి? అంటే నేను ఇందా చెప్పాను మీకు, మేము 21 గెలుస్తాం, 2 ఎంపీలు గెలుస్తామని ఖచ్చితంగా చెప్తాను నేను అధికార ప్రతినిధిగా. వాస్తవాలు ఎలా ఉన్నాయి కూడా పరిస్థితుల్లో చూస్తే మేము ఖచ్చితంగా పోటీలో ఉన్నాం. ఆ పోటీ అన్నది బలమైన పోటీ, గెలుపు తీసుకునే మేము ఉన్నాం, గెలుపు తీసుకునే ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మా 21 కాదు, మేమేం భావిస్తున్నామంటే మేము పోటీ చేసే స్థానం 21 మేము భావించట్లా. మేము పోటీ చేసే స్థానం 175గా భావిస్తున్నాం. ఓకే, 21 స్థానాల్లో గాజు గ్లాస్ సింబల్తో పోటీ చేస్తున్నాం. కొన్ని చోట్లేమో సైకిల్ గుర్తుతో పోటీ చేస్తున్నాం, కొన్ని చోట్లేమో కమలం గుర్తుతో పోటీ చేస్తున్నాం. మొత్తానికి 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాం, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తానే భావనే ఉన్నాం మేము. అంతేకాని మేము ఆ 21 స్థానాలుగా కుదించుకుని మా 21 నెగితే చాలని మేము అనుకుంటా. అవునండి, ఎందుకంటే 21 స్థానాలు నెగ్గితే అధికారులు రాంగా. అవును, మొత్తం అందరూ నెగ్గాలి, కూటమి అభ్యర్థులు అందరూ నెగ్గాలి, బలమైన ప్రభుత్వం ఏర్పడాలంటే అందరూ నెగ్గాలి. మేము ఆ దిశగా ఆలోచిస్తున్నాం. అయితే మొత్తానికి అధికారంలో రావడానికి అవకాశం ఉంది. అవకాశం కాదు, రాబోతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, రాబోతుంది. అంటే మేము 160, 170 సీట్లు వస్తున్నాయి, అసలు మా ప్రతిపక్షానికి 5 సీట్లు 6 సీట్లు రావట్లేదు నేను చెప్పట్లా. కానీ ఖచ్చితంగా అధికారం రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టబోతున్నాం, ఖచ్చితంగా కూర్చోబెడుతున్నాం. ఆయనకి ఏంటో పరిపాలన ఏంటనేది ఆయన కూడా చూపించబోతున్నాం. అది ఇదండి కుసుంపూడి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.